ఒక 200 సంవత్సరాలు ముందుకెళ్ళు. పోన్లే వదిలే. ఒక 150 సంవత్సరాలు ముందుకెళ్ళు. వదిలే. ఒక 100 సంవత్సరాలు ముందుకెళ్ళు. ఆ 100 సంవత్సరాల ముందు మీ చిన్నాన్నెవరో, మీ మామయ్య ఎవరో, లేదంటే మీ తాత ముత్తాతలు ఎవరో, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో, అసలు మీకు మంచి చేసినోళ్ళు ఎవరో, చెడు చేసినోళ్ళు ఎవరో, ఇయన్నీ ఒక్కసారి మీ అమ్మమ్మనో, మీ తాతయ్యనో, లేదంటే మీ దాంట్లో బాగా ముసలోళ్ళు ఇళ్ళలో ఎవరో ఒకళ్ళని అడిగి చూడు. నాకు తెలిసి నువ్వు ఒక 100% ఇన్ఫర్మేషన్ అడిగావనుకో దాని గురించి, ఆళ్ళు ఒక 10% చెప్పగలుగుతారు. అది కూడా అవునో కాదో తెలియదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక 200 సంవత్సరాలు ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు నీ బాధలో నా బాధలో మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు నిన్ను నన్ను చాలామంది బ్లేమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నిన్ను నన్ను చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు నీకు నాకు మనం కోరుకున్నవి మన దగ్గర లేవు కదా. ఓ 200 సంవత్సరాల తర్వాత పలానా పలానా పృథ్వీగాడు, పలానా పలానా పృథ్వీ పాడ్స్, పలానా పలానా వ్యూయర్స్ వీళ్ళందరూ కలిపి మంచి టాపిక్ మాట్లాడుకునేవర్రా పాపం, మంచి కమ్యూనిటీ అది అని చెప్పి మాట్లాడుకుంటారు అనుకుంటున్నావా? ఎవడే బతుగాడిదే, ఎవడే పరుగాడిదే, అసలు మన పేర్లు కాదు కదా, మన ఆనవాళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే అప్పటికి అసలు టైం ఉండదు. ఇంకా నువ్వు 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో, లేదంటే ఊళ్ళో వేప చెట్టు కింద కూర్చున్న పెద్ద ఆయనో, రే 100 సంవత్సరాల క్రితం ఇలా ఉండేదిరా అని జస్ట్ మన ఇమాజినేషన్కి వచ్చేలా అయినా చెప్తాడు. కానీ 200, 150 సంవత్సరాలు ముందుకెళ్ళిన తర్వాత ఏం ఉండవు. ఎవడ పరుగులు ఆడియే, మొగుడు పిల్లల రిలేషన్స్ ఉండవు, ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. పుట్టామా 40 సంవత్సరాలు చచ్చిపోయామా అన్నట్టు ఉంటుంది. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒక 100 సంవత్సరాల తర్వాత మనల్ని ఎవడూ గుర్తుపెట్టుకోవట్లేదు కదా. అసలు మన ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు కదా. మరి ఎందుకు లాగేసుకుని పీకేసుకుని ఈలోపు దొరికిన ఒక్క లైఫ్ని చాలా క్రిటికల్ చేసేసుకుని దాన్ని పిసికేసి నలిపేసి ఊళ్ళో ఉన్న దరిద్రాన్ని నెత్తి మీద వేసుకుని ఊరేగుతున్నావు? నాకు తెలియక అడుగుతాను. ఇది చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక ఆయన ఒక మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్ ఏంటో తెలుసా? బ్రో, నేను కొంచెం మంచి సెటిల్ అయిన ఫ్యామిలీయే, పెళ్లి చేసుకున్నాను మంచిగా, మా వైఫ్ వెల్ అండ్ గుడ్, నాకు 2 పిల్లలు, అంతా బాగుంది. కానీ మా వైఫ్ వాళ్ళ తరపు ఎవ్వరో కూడా నన్ను బాగా ట్రీట్ చేయరు, దేనికి పిలవరు, నన్ను ఒక మనిషిలా చూడరు. అలాగే మా సైడ్ నుంచి కూడా ఎందుకో నన్ను దూరం పెడతా ఉంటారు, మా అమ్మ వాళ్ళ తరపు నుంచి కూడా. నేను బాగా రిసీవ్ చేసుకుంటాను, నా వైఫ్ బాగా రిసీవ్ చేసుకుంటుంది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చాలా బాగుంటారు. కానీ ఎందుకో మమ్మల్ని వాళ్ళందరూ వేరుగా చూస్తారు. ఓ పుట్టినరోజుకి, పండక్కి, పబ్బానికి పిలుస్తారు. అది కూడా హార్ట్ఫుల్గా కాదు, అందరినీ పిలిచాం వీళ్ళు పిలవకపోతే బాగోదు అన్నట్టు పిలుస్తారు వాళ్ళు. అది మాకు అర్థమైపోతే చూస్తామంటే అసలు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు నా వైఫ్కి అర్థం కావట్లేదు. అసలు మెంటలు వచ్చేస్తుంది. మేమేం పాపం చేసాం? మేము ఎప్పుడు ₹1 హెల్ప్ చేసాం తప్ప ఎవరికైనా, ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. ఏంటో అర్థం కావట్లేదు, జీవితం ఎటు వెళ్ళిపోతుందో అన్నాడు. నాకు నిజంగా దొరికితే లాగ్ గోపమే కొట్టాలనిపించింది. ఎందుకంటే మంచి పిల్లం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, సెటిల్ అయిన ఫ్యామిలీ, సో దేనికి లోటు లేదు. ఇప్పుడు వచ్చిన బాధల్లో ఏంటంటేనంట వాళ్ళ అత్తగారు తరపోళ్ళు, వాళ్ళ అమ్మాళ్ళ తరపోళ్ళు, వీళ్ళు వాళ్ళు ఎవరో అంత హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోరంట పండగలకి, పబ్బాలకి. దేనికి సరిగ్గా మనోడు అన్నట్టు పిలవరంట. ఎవరో దేన్ని ఏది అయినా ఒక డిస్కషన్ వస్తే చెప్పరంట. ఈ అమ్మ జీవితం నాకు అనిపించింది, ఓహో మనిషి అన్నోడికి పెయిన్ అనేది అలవాటు అయిపోయింది. ఆడికి ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఎవడో ఒకడు గిల్లాలి. ఎవడో గిల్లకపోయినా మనమే గిల్లేసుకుని అయ్యో నొప్పి వచ్చేస్తుంది ఏంటి, నాకే నొప్పి వస్తుంది ఏంటి గిల్లుకుంటే, మొన్నాడు ఎవడో గిల్లుకుంటే ఆడికి నొప్పి రాలేదు, నాకే నొప్పి వస్తుంది ఏంటి అని ఇలా దురద పుట్టేసి ఆడికాడి ఏదో ఒక బాధను క్రియేట్ చేసుకుని దానిలో మగ్గిపోవాలనేది మనిషి కాన్సెప్ట్. నాకు అర్థమైంది. ఎందుకంటే చాలామంది అసలు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ బాధపడుతున్నారు. ఇప్పుడు నిజంగా ఒక మంచి పిల్లం ఉండి, 2 పిల్లలు ఉండి, అంతా కరెక్ట్గా ఉండి బాగుంటే నీకు బాధపడాల్సిన అవసరం ఏంటి? నీకేం తెలుసు బ్రో ఫ్యామిలీ విలువలు అయ్యని. సంక్రాంతిలో వెంకటేష్ ఫ్యామిలీ అంత అద్భుతంగా ఉంటుంది, అలా ఉండాలనేది నా తాపత్రయం. నాకు తప్ప అంటే తప్పున్నారు, కమ్మించి కొట్టేయాలి నిన్ను. అసలు అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు
ఒకడేమో ఏమో మంచి పిల్లం దొరకలేదని ఒకడే ఎడుతున్నాడు, ఒకళ్ళేమో పిల్లల పుట్టకి ఎడుతున్నారు, ఒకళ్ళేమో ఈ రెండు ఉన్నా సరే ఇంటికి వెళ్ళేటప్పటికి టార్చర్ రా బాబు అని ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో ఫినాన్షియల్ ఇబ్బందులతో ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో అన్నీ ఉన్నాయి కానీ బ్రతకడానికి సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, లేదంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఏడుస్తున్నారు. నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే పిన్నమ్మ పిల్ల లేదు, కన్నమ్మ పిల్ల లేదు, అత్త పిల్ల లేదు, మామ పిల్ల లేదు, అడు ఊరి చివరి సుబ్బారావు గడి పిల్ల లేదు. ఇదంతా ఏంటి గురు అసలు? అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేను ఇంకా నీకు చెప్పింది కొంచెమే. ఆ మెయిల్‌లో మనోడు పడి బాధ చూస్తే నాకు అసలు అయ్య బాబోయ్! ఎందుకు బాధపడుతున్నాడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏ మూల నుంచి చూసినా అన్నీ సూపర్‌గా, అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి తన లైఫ్‌లో. అంత బ్రహ్మాండంగా ఉంది. తనే చెప్తున్నాడు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది కానీ అంగోళ్ళు పిలవట్లేదు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది కానీ అంగో ఆళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేయట్లేదు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అన్నీ బాగున్నాయి కానీ అంగో ఆళ్ళు నేను వచ్చేటప్పటికి మొహం చాటేసుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి కానీ ఇది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. పోయిందా చిప్పు? శుభ్రంగా సెటిల్ అయ్యావు కాబట్టి ఒక ₹10 సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా సాయంత్రం ఇంటికెళ్ళి మీ ఆవిడని వేడి నీళ్ళు పెట్టమని స్నానం చేసేసి ఇద్దరూ కలిపి కొంచెం రొమాంటిక్గా స్పెండ్ చేసి తర్వాత పిల్లల్ని తీసుకుని ఏ ఐస్ క్రీమ్ బండి దగ్గరికో లేదంటే ఈది చివరున్న దాన్ని ఏమంటారు పల్లి బఠానీ దగ్గరికి వెళ్ళి ఓ ₹10 పెట్టి ఏదో కొనుక్కుని తిని హాయిగా ఇంటికి వచ్చి పడుకోకుండా నీకు ఎందుకంటే ఇవన్నీ అంటే పేరు ఊళ్ళో చెప్పడం మనకి ఎలాగ అలవాట్లేదు ఒక స్టోరీ చెప్పినట్టు. కానీ ఇలాగా వాళ్ళది కాకపోయినా మీదేసుకుని ఏడ్చేవాళ్ళు, దాంట్లో పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు నాకు తెలిసి ఈ మధ్య నాకు 60 నుంచి 70 మంది తగిలారు. వాళ్ళందరూ అన్వాంటెడ్ ఇష్యూసే. వాళ్ళవి కాదు ప్రాబ్లమ్స్ అవి వేరే వాళ్ళు అవన్నీ వీళ్ళ మీద వేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు నీతో ఒకటి సరిగ్గా లేడు అంటే అది ఎవడ ప్రాబ్లం? అవతలోడి ప్రాబ్లం. ఆడి ప్రాబ్లం నువ్వు తీసేసుకుని నేను బాగానే ఉన్నా నాతో అవతలోడు మాట్లాడట్లేదు అని చెప్పి నువ్వు నీ మీదే వేసుకుని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆడు బాధ్యుడు ఎలా అవుతాడు? నువ్వే బాధ్యుడివి. అసలు నేనమ్మ ఊరితో సంబంధం లేదు, అసలు ఇది అడవి అని నువ్వు బతకగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పోనీ తినడానికి కూడు లేదా అంటే ఉంది, పోనీ పలకరించడానికి మనిషి లేదా అంటే సూపర్ పెళ్ళం, అసలు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉందని చెప్తున్నావు, అన్నీ ఉన్నాయి. మరి ఆ రోగం ఏంటి? అన్నీ మూసుకుని మన లైఫ్లో ఒక్కడు ఉంటే చాలు. ఆడి ఫ్రెండా పెళ్ళమా ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరో ఒకళ్ళు ఉంటే చాలు. వాళ్ళు కూడా లేకపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి అర్జెంటుగా ఇదనే ఆతృత ఉండదు, చెప్పుకున్న తర్వాత వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు అనే భయం ఉండదు, అసలు ఏది ఉండదు. మనతో మనం కూర్చుని డిస్కస్ చేసుకున్నంత బ్యూటీ అయితే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాగా ఒక 150 సంవత్సరాల క్రితం మన వంశవృక్షంలో అసలు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అసలు ఆడు ఎలా ఉండేవాడు ఏంటి అనేది మనకు తెలియదు. ఒక 150 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం జుజుబి, అసలు మన ఫోటోలు మన జ్ఞాపకాలు కూడా ఉండవు. అలాంటిది అంత తుచ్చమైన అంటే అంత నీచమైన ఒక మనిషి జన్మ, దాని గురించి మనం లేనిపోని అన్ని మీదేసేసుకుని దాని గురించి పోరాడేసి చివరికి ఆ దొరికిన ఒక లైఫ్ని కూడా ఎంజాయ్ చేయకుండా మనుషులు పోతున్నారు చూసావా? అది గేమ్ అంటే. ఈ గేమ్ని మనం అర్థం చేసుకోలేకపోతే పెద్దగా టైం ఏం పట్టదు పోవడానికి. అయిపోయింది ఆల్రెడీ, సగం క్వార్టరో హాఫో పోయింది, మొత్తం ఫుల్లో క్వార్టర్ పోయింది. ఇంకెంత ఉంది? ముప్పావు కూడా కష్టమే కదా, 70-75 బతుకుతున్నారు అంతే. మరి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత చిన్న టైంలో ఎవడి అటెన్షన్ కోసం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చూసావా? దానంత దరిద్రం వెతుక్కున్న దొరకదు ప్రపంచంలో. అసలు అటెన్షన్ ఎందుకు కావాలి? నీ కాళ్ళు అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఒక పుల్లరావువి, ఎవడో నీ కాడ అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు పెళ్లి చేసుకున్నావు, ట్రీట్ చేస్తారు బాగా. ఇంకా 365 రోజులు 300 సంవత్సరాలు నిన్ను ఏన్షియంట్ దేవత ఈజిప్ట్లో దేవతను కొలిసినట్టు ఇలా కొలవాలంటే కళ్ళు పైకెట్టి అవ్వదు. మన పని మందే. ఎవడు పట్టించుకోకపోయినా సెల్ఫ్ లవ్. నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటున్నావు? అరే నీ అమ్మ, ఆ రవితేజ అంటే వస్తే ఎట్ట పుట్టేవారు ఎంత అందంగా, ఎదవా ఇక్కడ పుట్టాల్సినడు గాయ నువ్వా అని చెప్పి మనకి మనం ఎంతలా ప్రైజ్ చేసుకుంటామో అంత ఎనర్జీ ఉంటుంది, అంత హ్యాపీగా బతుకుతావు. ఇంత సాగు వచ్చేది జనం అందరం ఇన్ని పోరాటాలు చేసేది హ్యాపీగా ఉండడానికి కదా. ఆ హ్యాపీగా ఉన్నప్పుడు 1,00,000 అడ్డొస్తూ ఉంటాయి. ఒకరికి డబ్బులు దొరకవు, సరే నాకు డబ్బులు రావట్లేదు ఏదోలా కష్టపడాలన్నాడు పాపం, ఏదో ఒక పని చేసి ఆ ఏడుస్తూనే డబ్బులు సంపాదిస్తాడు. అయ్య బాబు కష్టంగా ఉంది డబ్బులు సంపాదించడం, నేను ఈ కష్టాలన్నీ పడలేకపోతున్నాను అని పోదాం అనుకున్నాడు అనుకో, అది పర్సనల్ డెసిషను. కానీ లేదు, నేను కష్టపడినా నాకు
బాగా ఎక్కువ ఆశ ఉంది, నాకు 1000 రూపాయలు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను బట్టలన్నీ తడిచిపోయేలాగా నేను కష్టపడుతున్నాను, ఒళ్ళు హోనం అయిపోయేలా కష్టపడుతున్నా, నాకు అంత వద్దు, జస్ట్ ఈ పూటకి తినడానికి ఉంటే సరిపోద్దని 100 రూపాయల కోసం కష్టపడ్డాడు అనుకో, ఆడు రిచ్. ఎందుకంటే ఆడికి ఒళ్ళు నలగదు, వెళ్ళి సరదాగా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి 100 రూపాయలు పని ఉంటే ఇప్పించండి బాబు అన్నాం అనుకో ఇప్పిస్తాడు. లేదంటే హోటల్లోకి వెళ్ళి టేబుల్ తుడిచాం అనుకో ఆడింత పెడతాడు. అయిపోయింది, కడుపు నిండిపోయింది. ఇంకా పడుకుంటాం అంటావా, సత్రాల దగ్గర నుంచి, గుళ్ళ దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, సందు చివరి అరుగుల దగ్గర నుంచి బొచ్చులు ఉంటాయి. ఇంకా 6 గంటల గొప్పడు ఎవడు ఉంటాడు? కానీ ఒక రేంజ్లో బతకాలనుకున్నప్పుడు కష్టపడాలి. అలా కష్టపడాలి కాబట్టి మనం దాని గురించి ఫీల్ అవ్వకూడదు. సో ఇలా ప్రతి దాని వెనక ఒక కష్టం ఉంటుంది. నీ లైఫ్లో ఏమో నీకు అన్నీ బాగున్నాయి, అంతా సుఖంగా ఉంది, కానీ ఎవడో పట్టించుకోవట్లేదు, చుట్టాలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు అని ఓ ఏడుస్తున్నావు నువ్వు. సో నేను చెప్పడం పక్కన పెట్టేసి మన వ్యూయర్స్ కామెంట్ చేస్తారు, మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనోడికి అన్నీ బాగున్నాయి చెప్పేసాను కదా ఫస్ట్, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మంచి ఫ్యామిలీ, మంచి భార్య, 2 పిల్లలు, అతను కూడా వెల్ సెటిల్డ్, ఉద్యోగం చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉందంట. కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళ ఫ్యామిలీని పట్టించుకోవట్లేదంట. దీని గురించి నాకు ఎక్కువ మాట్లాడాలన్న కంగారు వచ్చేస్తుంది, అందుకని మీరే కామెంట్ చేసేయండి. ఇంత తక్కువ వీడియో నేను ఇప్పుడు మాట్లాడలేదేమో, నా దగ్గరే మాట్లాడలేదు దీని గురించి మాట్లాడడానికి. అందుకని దయచేసి మీరు పెట్టే ప్రతి కామెంటు ఆ మెయిల్ పెట్టిన ఆయనకి ఉపయోగపడుతుంది. మీరు ఏం పెడతారో పెట్టండి. మనోడు ఆ అటెన్షన్ సీకర్, ఆడి పట్టించుకోవట్లేదు, ఈడు పట్టించుకోవట్లేదు అనేది మానేయాలి. అలా ఆలోచించి కామెంట్ పెట్టండి. ఉంటాను మరి.